హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి అవిసె గింజల కారం పొడి. అవిసె గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అవిసె గింజల కారం పొడి ప్రిపరేషన్ కోసం కడాయిలోకి ఈ విధంగా అవిసె గింజలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. నెక్స్ట్ అదే కడాయిలోకి ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి సరిపడినని తీసుకోవాలి. మనకి ఈ అవిసె గింజలకు సరిపడిన ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లోకి అవిసె గింజలను తీసుకొని పౌడర్లాగా చేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఉన్నాయి కదా, అవి కూడా పౌడర్లాగా చేసుకొని ఈ రెండింటిని కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఎండుమిర్చిలోకి సరిపడినంత రాళ్ళుప్పు, పచ్చి జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటన్నిటిని కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోతుంది. ఒక గాజు సీసాలో ఉంచుకొని రోజు వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.